హాయ్ ఫ్రెండ్స్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. మా ఇంటికైతే కజిన్స్ వచ్చారు. మేము ఇద్దరం కలిసి అయితే పిల్లల్ని తీసుకొని కిందకైతే వెళ్తున్నాము. సో కమ్యూనిటీలో అయితే సెలబ్రేషన్స్ అయితే 6 PM స్టార్ట్ అయిపోయాయి. మేము వచ్చేసరికి అయితే 10 అయిపోయిందండి. బాబుకి ఫీడ్ చేసేసి మళ్ళీ ఇంటి ముందు ముగ్గులు వేసేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చేసరికి 10 అయిపోయింది. చూసారు కదండి, ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కిందకు వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. షిర్వికి అయితే నేను మంకీ క్యాప్, స్వెటర్, సాక్స్లు అన్నీ వేసి అయితే కిందకి తీసుకొచ్చానండి చలికి. ఇక్కడ డిస్కో స్టాండ్ కూడా అరేంజ్ చేశారు సెలబ్రేషన్స్కి. దించగానైతే ఫుల్ ఎగ్జైటెడ్ అయ్యాడండి. అటునుంచి ఇటు అటు పరిగెత్తుతూ ఉన్నాడు. క్యాప్ అయితే నేను ఉంచుకోనని తీసేస్తూ ఉన్నాడు. చాలాసేపు బతిమిలాడాను, అయినా ఈయన ఉంచుకోలేదండి, తీసేశాడు. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు షిర్వి ఈ డిస్కో స్టాండ్ పైన. ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టారండి, కొంచెం గేమింగ్ స్టాల్స్ అండ్ క్లాతింగ్, యాక్సెసరీస్, ఫుడ్ స్టాల్స్ లైక్ బిర్యానీ పాయింట్, KFC, ఐస్ క్రీమ్స్ అలాంటివి కొన్ని పెట్టారండి. ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ చూద్దాం రండి మనం. Raise the volume. Let's dance on some mass stuff. ఇక్కడైతే ఫైర్ క్యాంపులు అయితే పెట్టారని ఇక్కడ కొంచెం సేపు ఫైర్ క్యాంప్ కింద కూర్చొని ప్రోగ్రామ్స్ అయితే చూస్తున్నాము. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పిల్లలు వేస్తున్నారు అనేసి. మళ్ళీ అయితే డిస్కో స్టాండ్ పైన ఎగరాలనేసి ఏడుస్తున్నాడు. మళ్ళీ తీసుకొచ్చానండి. ఫస్ట్ అయితే చాలా భయం వేసింది, ఆ సౌండ్కి ఉంటాడో ఏడుస్తాడో అనేసి. కాకపోతే తీసుకొచ్చాక వాడి ఎగ్జైట్మెంట్ చూస్తే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి. అంటారు కదా, పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే మదర్ హ్యాపీ అవుతారు అనేసి. అది నేను రియల్గా ఈరోజు ఫీల్ అయ్యానండి. ఐఎమ్ సో హ్యాపీ. షిర్వి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, పూనకాలు వచ్చేలాగా ఎగురుతున్నాడు. కాకపోతే నేను ఉండాలని ఏడుస్తున్నాడు. సో అటు ఇటు తిరగలేక నేనైతే కింద సెటిల్ అయిపోయాను. మా కజిన్ వాళ్ళ బాబు కూడా, వాడు నడుస్తాడు కాబట్టి ఇంకా పరిగెత్తుతున్నాడండి. సో ఇక్కడ ఇంకొక పర్ఫార్మెన్స్ చూద్దాం. అయితే 11 o'clock అయ్యిందండి. పిల్లలు అయితే కొంచెం క్రాంకీ అయ్యారు అండ్ ఏడుస్తున్నారు. పైకి వెళ్ళేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వద్దామని అయితే పైకి వెళ్తున్నామండి. పైకి వెళ్ళి కొంచెం సేపు ఫీడ్ చేసేసి నిద్రపుచ్చుదాం అనుకున్నాం, కానీ పడుకోవట్లేదండి. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని కిందకి వచ్చామండి. ఆల్మోస్ట్ 11:45 అయిపోయింది. సో ఇక్కడైతే పర్ఫార్మెన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఫుల్ పార్టీ మూడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఆ డిస్కో స్టాండ్ పైన నించొని ఎగురుతూ ఉన్నామండి. ఇద్దరు మా కజిన్ వాళ్ళ బాబు శ్రీవి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాడితో పాటు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానండి. నేను మా హస్బెండ్ని అయితే డాన్స్ వేయమని అడుగుతున్నాను, కానీ నేను వేయను అని చెప్తున్నాడండి. సో ఎనీవేస్ మేమైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేసామండి. ఇక్కడ చూడండి, నాకైతే కొంచెం సేపు ఇదంతా చూసి పబ్ అనిపించింది. ఈవెన్ పబ్లో అయితే కొంచెం స్పేస్ అన్నా ఉంటుంది, ఇక్కడ స్పేస్ కూడా లేదు. అందరు ఆ డిస్కో స్టాండ్ పైన నించొని ఫుల్ ఎగురుతున్నారండి. ఇక్కడైతే చిన్న పిల్లల నుంచి
పెద్ద వాళ్ళ వరకు ఇట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయటం అయితే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఇంత సెలబ్రేషన్స్ అయితే అవ్వలేదు. ఇక్కడ కొంచెం సేపు శ్రీర్విని తీసుకున్నాడు, నాకు చేతులు నొప్పులు వేస్తున్నాయి అనేసి. ఇక్కడ స్టేజ్ పై మీద అయితే ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే అంతా రెడీ చేస్తున్నారండి. స్టేజ్ పైన కూడా పిల్లలు చూడండి, అందరూ ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు మొత్తం రెడీ అయిపోయింది. 8:58 అయ్యింది. రెడీగా ఉండండి అని చెప్తున్నారండి. కేక్ కటింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ చేయమని చెప్తున్నారు. 5, 4, 3, 2, 1 గో. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారండి. అన్ని డీజే సాంగ్స్ పెట్టడం వల్ల అందరూ ఫుల్ ఖుషిగా ఉన్నారు. పిల్లలందరూ స్టేజ్ పైన ఉండేసి కేక్ కట్ చేసుకున్నారు. తర్వాత క్రాకర్స్ అయితే ఫైర్ చేశారండి. ఆల్మోస్ట్ 10 minutes క్రాకర్స్ ఫైర్ అయిపోయింది. మొత్తం తులసివనం కమ్యూనిటీ మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో అయితే ఫుల్ ఖుషి అయిందండి. సో ఇక్కడైతే మేమైతే సెల్ఫీ తీసుకుంటూ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటున్నాము ఒకళ్ళకి. సో తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చేసామని ఇంటికి వచ్చి కేక్ కటింగ్ చేసుకున్నాం. అప్పటికి శ్రీర్వి అయితే నిద్రపోయాడు. సో వేదాంశ్తో కలిసి కేక్ కటింగ్ అయితే చేసాం. మామయ్య గారు కూడా పార్టిసిపేట్ చేశారు మాలో. అత్తయ్య అయితే పడుకుని పోయారండి. సో ఇలా మేము కొంచెం సేపు కేక్ కట్ చేసుకొని కొంచెం సేపు ముచ్చట్లు ఆడుకొని 1:30కి అలా పడుకున్నామండి. సో ఇది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్.